ఈ రాత్రి ఆ స్థానములో నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృంగబడిన మీకు విడుదల కలగజేయునగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఈ రాత్రి విడిపించబడుదురుగాక, మీకు విడుదల కలుగునగాక. విశ్వసించండి, కృంగబడిన మీరు త్వరగా విడుదల పొందబోతారు. రాత్రి త్వరగా విడుదల పొందబోతాయి. రాత్రి ఇక ఆలస్యం లేదు. ఈ మాటలు వినబడుచు ఉన్నప్పుడే అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. రాత్రి చప్పట్లు కొట్ట గట్టిగా గట్టిగా గట్టిగా. యేసుక్రీస్తు నామములో మీకు విడుదల దొరుకునుగాక. విడుదల కొట్టండి గట్టిగా. విడుదల 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 విడుదల. అద్భుతమైన విడుదల ఈ రాత్రి. అద్భుతమైన విడుదల కలిగే రాత్రి. రాత్రి నేను ప్రకటించు నజరేయుడైన యేసు విడుదల ప్రకటించే దేవుడు. ఆ ఈ లోకానికి సశరీరుడిగా ఎందుకు వచ్చారు? యెషయా ప్రవచన గ్రంథంలో ఉంటుంది కదా, 61వ అధ్యాయంలో మొదటి నుండి 4 వచనాల వరకు వీటికి సంబంధించిన విషయాలు. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన ఎవరి ఉద్దేశం ఏమిటో వ్రాయబడింది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు నేను సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని, ఈ రాత్రి నలిగిన హృదయముల గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి, ఈ రాత్రి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులకు ఓదార్పును కలగజేయడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా భూదండనను కలగజేయడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనందమును కలగజేయడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరి చేతుల పైకి ఎత్తండి గట్టిగా. ఒక సేవకునిగా ఈ రాత్రి మీకు విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో మీకు రోగములో నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామముల పాపములో నుంచి మీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో ఏ విషయములో మీరు కృంగిపోయారో, కృంగబడిన మీకు నా దేవుడు విడుదల ప్రకటించునుగాక. విడుదల 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 విడుదల. సాతాను బంధించిన బంధకాలలో నుండి ఈ రాత్రి మీకు విడుదల కలుగునుగాక. చెరలో నుండి ఈ రాత్రి మీకు విడుదల కలుగునుగాక. కృంగిపోయిన మీకు ఈ రాత్రి నా దేవుడు విడుదల ప్రకటిస్తున్నారు. అదిగో 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 విడుదల విడుదల విడుదల. విశ్వసించండి. విడుదల విడుదల. విడిపించబడుదురుగాక, విడిపించబడుదురుగాక. ఒక సేవకునిగా విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల సువార్త మీకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో కృంగబడిన మీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడు లూకా సువార్తలు మీకు తెలుసు కదా, 18 ఏండ్ల నుండి సమాజ మందిరంలోనే ఉన్నారు ఒక సహోదరి. ఒక రోజా 2 రోజుల ఆమెగా నడుము వంగిపోయింది. బైబిల్ పరంగా నడుము వంగిపోవటం అంటే మనస్సు కృంగిపోయింది. ఇజ్రాయేలులో మనసు కృంగిపోయింది. మనసు కృంగిపోతే కృంగబడిన ఆ మనసును గుర్తించే వాళ్ళు ఎవరు? మనుషులు ఏదైనా ముఖంలో మార్పులు వస్తే మనం గుర్తుపట్టగలుగుతాం. మనసు కృంగిపోతే ఎవరు గుర్తించగలరు? ఆలోచన చేయండి. దేవుని సమాజంలోనే ఉన్నారు, ఇరుగు పొరుగు వారి మధ్యలోనే ఉన్నారు. తల పైకెత్తుకోలేరు, గౌరవప్రదముగా ఉండలేరు, చక్కగా నిలబడలేరు, అందరితో పాటు స్తుతించలేరు, ఆరాధించలేరు, ప్రభువును కొనియాడలేరు. ఎక్కడున్నారు ఈ మనిషి అంటే సంఘంలోనే ఉన్నారు.
కానీ తలపైకి ఎత్తుకోలేరు. సంఘంలోనే ఉన్నారు, చక్కగా నిలబడలేరు. సంఘంలోనే ఉన్నారు, గౌరవప్రదముగా ఉండలేరు, స్తుతించలేరు, దేవుని మహిమపరచలేరు. ఆ సమాజంలో యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఆమెను చూసి ఆమెను దగ్గరకు రమ్మని పిలిచి ఆ మీద చేతులుంచి, అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు, నీ బలహీనత నుండి ఈ రాత్రి మీకు విడుదల కలిగింది. వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరుస్తూ గంతులు వేస్తూ ఏమండి ఆనందిస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ అంటారు, యేసు ప్రభువా, ఈ విశ్రాంతి దినాన ఎందుకు ఈమె జీవితంలో అద్భుతం చేశావు? విశ్రాంతి దినాన ఏ అద్భుతం చేయకూడదు కదా అంటే యేసయ్య అంటారు, విశ్రాంతి దినాన మీలో ఎవరు ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను గుంటల్లో పడితే ఏం చేస్తారు? వేమూరంతా చెప్పుకొని తిరుగుతారా? 40,000 రూపాయలు పెట్టి కొనినా ఎద్దు బావిలో పడిందే, భలే తనకలాడుతుందే, ఆ నీళ్ళు కూడా తాగుతుంది, ఇంకా చెట్లు పోయేటట్టుందే అంటారా? వెంటనే పైకి తీరా, ఎద్దు కంటే గాడిద కంటే గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమె కట్లను నేటి దినమున నేను తెంపివేసి ఉన్నాను. అందరు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. కృంగబడిన వారికి త్వరగా విడుదల దొరకును, త్వరగా విడుదల కలుగును. మొదట ఏం చెప్పాను? త్వరగా ఆయన మీకు ఉత్తరం ఇచ్చును. రెండవది ఏం చెప్పాను? త్వరగా ఆయన మీకు విడుదల కలుగజేస్తారు. యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది, అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది. ఇటు చూడు, అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి, మరియు ఈ పని, అందరు చెప్పండి, ఈ పని త్వరగా జరుగుచు, అది చూడండి, త్వరగా జరుగుచు, వారి చేతిలో వృద్ధి పొందుచున్నది. అందరు చెప్పండి, మీ కుడి హస్తం పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. త్వరగా మీకు అభివృద్ధి కలుగునుగాక. ఎత్తట్లేదు, ఎత్తట్లు అర్థమైపోయింది కదా, ఏదో నిరుత్సాహం పట్టుకుందాం. అర్థమైంది. అసలు ఈ మాటకి ఏమనాలి? మీరు ఆమేన్ అనాలి. అనండి ఒకసారి గట్టిగా. అది ఒకసారి మీ చేయి చూసుకోండి. ఇలా చూడమన్నప్పుడు చూడాలి కదా, మరి ఎగస్టాలు ఎందుకు? నన్ను చూస్తారు ఎందుకు? చెయ్యి చూడమన్నాను, చూడండి, తప్పే ఉంది, చూసుకున్నా. అడ్డగీత ఎలా తిరిగింది, నిలువు గీత ఎలా తిరిగింది, మధ్య గీత ఎలా తిరిగింది. చిన్నప్పుడు ఈ 2 గీతలు కలవకూడదంట, కలిసి కలవకుండా విడిగా ఉంటే ఇద్దరు పిల్లలు వస్తారని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. నిజం, ఆ గీత కలవలేదు నీకు, ఇద్దరు భార్యలు రానేవాళ్ళు. అది నిజమో ఒకటి. చిన్నప్పుడు అందరికి మేము చేతులు చూస్తూ ఉండాను, చెయ్యిరా నీకు ఇద్దరు భార్యలు రా. చూశారా? చెయ్యి చూశారా? మీకు ఏదో కనపడుతుంది చూడండి. ఏం కనపడలేదా? తెక్కలదానివా నువ్వు? ఏం కనపడలేదంటావు? కళ్ళజోడు పెట్టుకొని చూడు. ఏం కనపట్లేదా? యెజ్రా గ్రంథాన్ని చదువుకుంటూ ఇప్పుడు చూడండి,
మీ చేతిలో అభివృద్ధి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ జాతకాల గురించి కొంతమంది చెప్తుంటారు చూడండి. అప్పుడప్పుడు చెప్పేవాడిని నేను ఆ రోజుల్లో. సొరకాయలో కర్ర దూర్చి వస్తుంటారు, టింగ్ 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 టింగ్, జాతకం చూస్తాను అని. ఒక ఆయన చిలక పట్టుకొని మందిరం దగ్గరకు వచ్చాడు జాతకం చూస్తా అని. నేను అక్కడెక్కడో అరుగు మీద కూర్చొని పిరంగిపురం అనుకుంటా, చాలా సంవత్సరాల క్రితం. నేను అన్నాను, రా అన్నా, రా. చూపించుకుంటా మా జాతకం అన్నాడు. పిరంగిపురమే, చాలా సంవత్సరాల క్రితం. నేను అన్నాను, రా, నువ్వు నాకు జాతకం చూసే ముందు నేను నీకు చిన్న ప్రార్థన చేస్తా అన్నాను. ప్రార్థన అంటే ఏమి లేదు, కళ్ళు మూసుకో, నేను చేస్తా. చెయ్యి పెట్టి ఆమెన్ వేసి రక్తం చేయమని చెయ్యి అన్నాడు. అప్పుడు మంచి ఊపులో ఉండి, యూత్ కాబట్టి అర్థమైందా. ఇప్పుడు కాస్త 45 వెళ్తాను. అప్పుడు 120 స్పీడ్లో వెళ్ళేవాడిని. పోయేస్తున్నామోలు అన్నాను. 100 కేజీలు బస్తా పట్టడం పైన పడటం, ఆ బొట్టల్లో ఉన్న బోన్లో ఉన్న చిలకెడిపోయింది, అర్థం కాల. కాసేపు ఆగిన తర్వాత తేరుకొని ఏం జరిగింది అన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన అంటే ఇదే అన్నాను. ఇప్పుడు చెప్పు, అసలు జాతకం ఎలా చెప్తావో అన్నాను. మళ్ళీ చిలక వచ్చింది, ఆ నది పెడతాను ఆ చిలక నిజం అట్టడి తిరిగింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వాడి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే వాడి దగ్గర బీప కింద ఉంటాయి కదా. జాతకం ఎలా చూస్తావు చెప్పు అన్న. అవి ఏమి లేదండి, నన్ను చూడండి, పేక ముక్కలు వేస్తానండి, చిలకను వదులుతానండి, వాళ్ళేమో అద్దెస్తా ఉంటే ఏది తీసిద్దో అటే చూస్తుంటారు. నేను ఈ లోపల వాళ్ళందరూ తెలియకుండా ఒక బియ్యపు గింజ అలా చూపిస్తానండి దానికి. నేను బియ్యపు గింజ చూపించగానేనండి అది పట్టుకున్న దాన్ని ఇటు వచ్చిందండి. దాంట్లో నన్ను మాటలు చెప్తానండి, వాళ్ళు కలిసి వస్తాయండి. ఇదంట చూపించుకోండి. ఆ జాతకం చూసారా ఎలా చెప్తారు? ఆయన అరుగు మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నాడు. చూడమ్మా చూడు, మా ఆయన ఇంకెప్పుడు మారుతాడో చూడన్నది ఒక ఆమె. ఏం చెప్పింది? ఠింగ్ ఠింగ్, ఇంకా 3 సంవత్సరాలు మీ ఆయన తాగుతూనే ఉంటాడు ఠింగ్ ఠింగ్ అన్నది. కూతురు గురించేమో ఇంకా 10th క్లాస్ 3 సార్లు రాసినా కానీ ఫెయిల్ అవుతానే ఉంటుంది ఠింగ్ ఠింగ్ అన్నది. ఈ జాతకాలు చూసే మనిషి పర్మిషన్ ఇచ్చి వెళ్ళినట్టు అయింది. లైసెన్స్ ఇచ్చింది వాళ్ళిద్దరికి. రాయగలానికి ఫుల్ త్రాగొచ్చాడు. ఏమేమో భర్త త్రాగితే బాధే కదండి. త్రాగుడు బాధయ్యా అన్నది. ఆడంటాడు, ఇలా అన్నాను, మీరేమనుకో అక్కడ భాష. ఉదయం జాతకములో ఏం చెప్పారే నా సతీమణి? ఇంకా చెప్పండి ఎంత? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 3 సంవత్సరాలు త్రాగుతూనే ఉంటానంట. ఆమె వచ్చి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేళ్ళింది. ఈ పిల్లనే ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళవే, చదువుకొని పాస్ అవ్వంటే ఎంత చదువుకున్నా ఫెయిల్ అయినట్టుగా అన్నది ఈ పిల్ల. ఇవి బాగుంది. ఈ జాతకాలు మీ జాతకాన్ని మార్చో. మీ జాతకాన్ని మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్కరు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదిగిదిగో అదృష్టం వచ్చింది, ఇదిగిదిగో భాగ్యలక్ష్మి వచ్చింది, ఇదిగిదిగో అని ₹1 కొనండి పెట్టుకోనండి, వచ్చేసింది భాగ్యలక్ష్మి. వస్తుంది. మురికాల ప్రక్కన వాడు కూర్చొని ఇబ్బంది పడేకంటే వాడు 10 టికెట్లు కొనుక్కొని బాగుపడొచ్చుగా. మీరు హల్లెలూయా చెప్పాలా గట్టిగా. హల్లెలూయా. చూడండి, చేతిలో ఏదో కనపడుతుంది చూడండి. ఏం కనపడుతుంది మీ చేతిలో? మీ చేతిలో
నా దేవుడు త్వరగా వృద్ధిపరచబోతున్నారు. మీరు వృద్ధిలోనికి రాబోతున్నారు. మిమ్ములను మీ పిల్లలను వృద్ధిపరిచే దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు, మీరు వృద్ధి పొందుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ చేతులు అలా పైకి ఎత్తండి, గట్టిగా చేతులు పైకి ఎత్తండి. మీ చేతితో ఏ పని చేసినా ఆ చేతిలో వృద్ధి అగునుగాక. మీ చేతితో చేసే వ్యాపారాలు వృద్ధి పొందునుగాక. మీ చేతితో చేసే వ్యవసాయాలన్నీ వృద్ధి చెందునుగాక, వృద్ధి చెందునుగాక. మీ చేతిలోనే పెట్టాడు నా దేవుడు అభివృద్ధిని. మీ చేతిలోనే ఉన్నది అభివృద్ధిని. త్వరగా వృద్ధిపరచబోతున్నారు, త్వరగా వృద్ధిపరచబోతున్నారు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హేళనలా నెహెమ్యా కానీ ఎజ్రా కానీ ఇలాంటి వాళ్ళందరూ మందిరం కడతంటే ఎన్ని హేళనలు. ఆ యెరూషలేములో ఉన్న చెత్త ఎత్తమని చాలు అని హేళనలు. వాళ్ళు కట్టే ప్రాకారం ఆ గోడ ఒక నక్క ఎక్కి దూకితే పడిపోయిందని హేళనలు. కొన్నిసార్లు మీరు చేసే పనులు, అది వ్యవసాయమో ఉద్యోగము, చేతుల కష్టార్జితము, ప్రైవేట్ సంస్థలో, చదువులో, ఏది చేస్తున్నా కలిసి రావట్లేదు, విఫలమైపోతున్నాయి, సఫలమే లేదనుకుంటున్నారా? చాలామంది మిమ్మల్ని హేళన చేస్తున్నారా? ఇంత కష్టపడుతున్నా పరిచర్య జరగటం లేదే, ఆత్మల సంఘంలో చేర్చబడటం లేదే, మందిర సరిహద్దులు విశాలపరచబడటం లేదే, నలుదిశల పరిచర్య అభివృద్ధి కావటం లేదే. ఆ 20 మంది విశ్వాసం 20 మందితోటే ఉన్నది, ఆ 14 మందితోటే 10 సంవత్సరాలు కష్టపడినా 20 సంవత్సరాలు కష్టపడినా సంఘ సరిహద్దులు విశాలపరచబడటం లేదని సేవకులు కృంగిపోతున్నారు కొన్నిసార్లు. యోసేపు చేతితో ఒక చెట్టు నాటినా ఆ చెట్టు వృద్ధి అవుతుంది. యోసేపు చేతులతో ఏదైనా ఒక విత్తనం విత్తితే ఆ పొలములో విత్తనం విత్తితే ఆ పొలాలు పడుతున్నాయి బాగా. యోసేపు చేతిలోనే వృద్ధిని పెట్టాడు దేవుడు. అందుకే వాక్యం అంటుంది, యోసేపును బట్టి ఇంటిలోనేమి పొలములోనేమి ఫరో పోతీఫరకు సంబంధించిన ప్రతి దానిలో దేవుని అభివృద్ధి ఉన్నది. దేవుని బిడ్డలు ఇటు భౌతికంగా అభివృద్ధి పొందాలి, ఇటు ఆత్మీయముగా అభివృద్ధి పొందాలి. ఒక భౌతికంగానే కాదు, లోకస్తులు ఒక భౌతికంగానే అభివృద్ధి పొందుతారు. దేవుని ప్రజలు 2 విధాలుగా అభివృద్ధి పొందాలి, ఆత్మీయముగా. అదే గాయికి చెప్పారు యోహాను, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా, ఆ 2 రెక్కల మీద పక్షి ఎగిరినట్లుగా బ్యాలెన్స్గా ఇటు భౌతికంగా ఆత్మీయముగా మీరు అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఇటు భౌతికముగా అదే మీరు చేయు పనులన్నీ, ఒక సేవకులు చేసే పరిచర్య, సంఘం, మందిర పనులు, సంఘ సరిహద్దులు రోజు రోజుకి వృద్ధి కావాలి. అదే సమయంలో ఆత్మీయముగా మీ విశ్వాసం, ప్రేమ, మీ ప్రార్థన, మీ పరిశుద్ధత రోజు రోజుకి వృద్ధి పొందాలి. 12 మంది వచ్చి యేసు ప్రభువుని అదే అడిగారు, మా విశ్వాసమును వృద్ధిపరచు, మా జ్ఞానాన్ని వృద్ధిపరచు, మా పరిశోధన వృద్ధిపరచు. ఈ రోజున ఏది వృద్ధి? క్రైస్తవ్యం వృద్ధి పొందాలి. ఏది వృద్ధి? యెషయా ప్రవచన గ్రంథం చూడండి, 60:22
వారిలో ఒంటరి అయిన వాడు. ఈ మంచి మాట చూడండి, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును. చెప్తున్నారా? మరలా అందరూ అనండి, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు. అందరు చెప్పండి ఈ మాట, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. ఇంకా మరలా, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. క్రింద యెహోవానగు నేను. ఈ మాట మనకు కావాలి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరగా 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 ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పూర్వము ఒంటరి, పూర్వము బలము లేని జనం. ఈ హోసన్నా మినిస్ట్రీస్ గురించి చెప్పనా, పూర్వం యేసన్న గారు ఒంటరి. దర్శనం ప్రకారంగా లేమలలో రోడ్డు ప్రక్కన ఒంటరిగా సేవ ప్రారంభించారు. సైకిల్ కూడా లేని రోజులు, కడుపుకు సరిగ్గా అన్నం లేని రోజులు, ఒంటి మీద సరైన బట్టలు వేసుకోవడానికి లేని రోజులు. యేసన్న గారి సాక్ష్యాలు చాలామంది మీరు విన్నారు కాబట్టి అంతా నేను చెప్పట్లేదు. రోడ్డు ప్రక్కన చిన్న పూరిపాక వేసుకొని ఒంటరిగా, ఆ లేమల ప్రాంత వాళ్ళంతా అనేవాళ్ళంట, చూడటానికి ఎర్రగా ఉన్నాడు కుర్రోడు, ఈ వయసులో ఏంటి సంచిలో తగిలించుకొని ఊరూరు తిరుగుతున్నాడు అని హేళన. ఒంటరి యేసన్న గారు, బలము లేని జనం. ఒకప్పుడు హోసన్నా మినిస్ట్రీ. దావీదు గోపురములో జయసూచకములు ఉన్నట్లుగా యేసన్న గారు ఏమండి ఒక గదిలో యేసన్న గారు, ఆ రోజుల్లో వాడిని యాంపుల్ పేరు యేసన్న గారు, వాడిని చిన్న లోన యేసన్న గారు వాడిని అన్నీ మేము పెట్టాం, ఒక గదిలో ఉన్నాయి. యేసన్న గారు ఆ రోజు పెట్టించుకున్నారు అన్నీ. పాత మందిరం వెనక ఒక గది ఉండేది, ఆ గదిలో ఆపండి ఇసురుకునే చల్లే కానీ చెప్తే 4 ఫ్యాన్లు వేసేవాడినిగా. పెట్టిన ఫ్యానే తీపించుకున్నా చూడు, మీకు ఒక న్యాయమా నాకు ఒక న్యాయమా అని. అందుకే ఆపమన్నప్పుడు ఆపాలా, నేను పెట్టుకోలేదు కాబట్టి. అవునా కదా? అది ఎగస్ట్రా చేయబాకండి, చెయ్యర్లే, మీరేం చేస్తారు? మరి యేసన్న గారు ఒకప్పుడు ఒంటరి, బలము లేని జనం. ఇప్పుడు చెప్పండి, తగిన కాలములో ఆ ఒంటరి అయిన వారు ఏమవుతారు? ఇప్పుడు 1000 మంది అవుతారు. బలము లేని జనం ఇప్పుడు ఏమవుతారు? బలమైన జనముగా మార్చబడతారు. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఏమండి దేశమంతా వ్యాపింపజేశారు, ప్రపంచమంతా వ్యాపింపజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు ఊపుతూ చెప్పారు కానీ హల్లెలూయా. యేసన్న గారి చేతిలోని అభివృద్ధిని పెట్టారు దేవుడు. నేను బాగా చూస్తున్న, యేసన్న గారు ఆ రోజున ఏ ఊర్లో అడుగు పెట్టారు, ఆ ఊర్లో ప్రార్థనా మందిరాలు అయినాయి. ఏ జిల్లాలో అడుగు పెట్టారు, ఆ జిల్లాలో ప్రార్థనా మందిరాలు అయినాయి. ఏ ప్రాంతంలో అడుగు పెట్టారు, అక్కడ హోసన్నా విశ్వాసులు ఉన్నారు. దేవుడు పక్షపాతి కాదు. ఈ రాత్రి అందుకే చెప్తున్నారు, త్వరగా నా దేవుడు మీ చేతిలో అభివృద్ధిని పరచబోతున్నారు, మీరు వృద్ధి చెందుదురుగాక. వేమూరు సంఘాన్ని కూడా నా దేవుడు వృద్ధి పరచునుగాక. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. 100 120 సంఖ్య కాదు, 100 120 సంఖ్య కాదు, లెక్కించలేనంతగా సంఘాన్ని దేవుడు వృద్ధిపరచునుగాక, వృద్ధిపరచునుగాక. వేమూరు గ్రామాన్ని, మండలాన్ని అంతా ఆశీర్వదించునుగాక నా దేవుడు. కొట్ట చప్పట్ల గట్టిగా, మీ చేతిలోనే ఉంది వృద్ధి. చూసుకో, చెయ్యి చూడు, ఉంది అనుకోండి, ఉంది అనుకోండి, ఉంది ఊపుకోండి అనుకోండి, ఉంది. అయ్యా చూసుకోండి, అయ్యా బాగా చూసుకోండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి అయ్యా. ఈ వారంలో అదృష్టాన్ని పరీక్షించుకోండి.
ఏ దిక్కు నుండి ఏ దిక్కు పరీక్షించుకోండి అదృష్టాన్ని. ఉందా లేదా? ఇటు చూడు, ఉందా లేదా? ఏముంది? కనపడింది ఏదన్నా? నిలువ గీత, అడ్డగీత కనపడిందా? ఏం కనపడింది? అభివృద్ధి. మీ చేతిలో అభివృద్ధి. అది ఎలా? త్వరగా త్వరగా. చివరికి ఒక చిన్న మాట చెప్తాను. లూకా సువార్త మీ అందరికీ సుపరిచయమైన మాట, 18వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏ నుండి చదువు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఏ విషయములో మీకు న్యాయము జరగటం లేదు? ఒంటిలో న్యాయము జరగటం లేదా? ఇంటిలో న్యాయము జరగటం లేదా? ఆఫీసులో న్యాయం జరగట్లేదా? బంధుమిత్రుల మధ్యలో న్యాయం జరగట్లేదా? రాహేలు లేయాల మధ్యలోనే న్యాయం జరగల. అర్థమైందా? ఒక రోజున వాళ్ళు అనుకుంటారు, దేవుడు నాకు న్యాయము తీర్చెను, దేవుడు నాకు న్యాయము తీర్చెను. ప్రియమైన సహోదరులారా, న్యాయమే జరగటం లేదనుకుంటున్నారేమో, నిరాధారులుగా మారిపోయారేమో. ఒకవేళ న్యాయము చెయ్యమని ఒకవేళ మీరు మనుషుల దగ్గరకు వెళితే న్యాయానికి బదులుగా అన్యాయం చేస్తున్నారేమో, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారేమో, పక్షపాతము చూపుతున్నారేమో. మరలా చెప్తున్నా, పక్షపాతాన్ని చూపుతున్నారేమో. నేను ప్రకటిస్తూ ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీతిగల న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. ఆయన ఇప్పుడు మీ ద్వారము దగ్గరే నిలిచి ఉన్నారు. యాకోబు చెప్పినట్లుగా మీ ద్వారము దగ్గర నిలిచి ఉన్నారు, మీ వాక్యట నిలిచి ఉన్నారు. నీతిగల న్యాయాధిపతి వాక్యట నిలిచి ఉన్నారు. ఆయన ఈ రాత్రి మీకు త్వరగా న్యాయము తీర్చునుగాక. మీ నీతికి తగినట్లుగా న్యాయం తీర్చబోతున్నారు. మీ నిర్దోషత్వానికి తగినట్లుగా మీకు న్యాయము తీర్చబోతున్నారు. ఆయన పక్షపాతి కాదు. అవినీతిగా ప్రవర్తిస్తే దానికి తగిన న్యాయం చేస్తారు.